ఇవన్నీ కూడా మొక్కజొన్నలు అనమాట. అలాగే నిలిచిపోయే రేట్లు లేక యాక్చువల్గా నేను బీకామ్ గ్రాడ్యుయేట్ని. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొంతమంది ఫార్మింగ్లోకి రావాలి. వీళ్ళమ్మ అక్కడేదో ఉన్నట్టుంది. ఇక్కడికి వెళ్లకుండా ఆక్రమించేశారు మొత్తానికి. దగ్గరగా ఒక 6-7 ఎకర్. ఏంటంటే మనం ఎన్ని వేలకు వేలు సంపాదించినా ఈ విలేజ్లో ఉండే అంత ప్రశాంతత అనేది ఎక్కడ అయితే దొరకదు. బాబు లైఫ్ ఇలా అయిపోయింది. పొద్దునే లేవడం, పొద్దునే లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, అక్కడ వర్క్ చేసుకున్నాం, మళ్ళీ సాయంత్రం వచ్చామా, సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో ఒకటి బండిలోనో అక్కడ ఇక్కడ ఏదో తిన్నామా. 20,000-25,000 పెట్టుబడి పెడితే దగ్గర మనకు ఒక 18,000 వచ్చింది. మనం మేము విత్తనాలు ఎప్పుడు నాటామో ఆ రోజే వర్షం పెద్దగా వచ్చి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయిందనమాట. ఒక్కసారిగా ఈఎంఐ అనేది మన గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేసేస్తే చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చి విలేజ్లో సెటిల్ అయిపోతారు. నాకు ఈ సిటీ గోల్ వద్దరు స్వామి. మధ్యవర్తి అనేవాడు తీసుకువెళ్ళి మళ్ళీ దానికి రావాల్సిన డబ్బులు అనేవి ఒక 1 మంత్కో ఒక 2 మంత్స్కో ఎప్పుడో ఇస్తాడు. దానికి కూడా 20 సార్లు 30 సార్లు కాల్ చేసి అడుక్కోవాలి మనం. ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం రైతులందరూ కూడా. హలో గైస్, ఈరోజు మా ఊరు మొత్తం మీకు చుట్టి చూపిస్తున్నాను. ఈ విలేజ్ అనేది ఎలా ఉంది అనేది అంతా కూడా మీరు క్లియర్గా అన్నీ కూడా చెప్తాను. క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మొక్కజొన్నలు అన్నమాట. అలాగే నిలిచిపోయే రేట్లు లేక దేనికి ఎంత రేటు ఉన్నా సరే రైతులకైతే ఎప్పుడో ఏదో ఒకదానికి అదృష్టం బాగుంటే దొరుకుతుంది రేటు, లేదంటే లేదు. ఇప్పుడు మనం వెళ్తున్నది ఎక్కడికంటే మన పొలం దగ్గరికి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా నేను బీకామ్ గ్రాడ్యుయేట్ని. బీకామ్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక బెంగళూరులో కొన్ని రోజులు ఉండి అక్కడంతా వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఎందుకంటే మాకు అగ్రికల్చర్ మీద ఉన్న ఒక ప్యాషన్ అన్నమాట. మా వైఫ్ కన్నా నాకే ఈ అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. ఈ పొలం మంది కాదు ఫ్రెండ్స్, వేరే వాళ్ళది. వెళ్లే దారిలో ఉంది, మాకు తెలిసిన వాళ్ళ పొలమే. అది చూపిస్తున్నాను. ఈ నేచర్ అనేది, ఈ విలేజ్ లో ఉండే ఒక అందాలు అనేది మీకు ఎన్ని కోట్లు పెట్టినా ఈ ఆర్టిఫిషియల్ గా ఎక్కడ కొన్ని పార్కులే కానివ్వండి, కొన్ని మ్యూజియంలే కానివ్వండి, ఎక్కడ చూసినా ఇంత న్యాచురల్ గా ఉండే ఒక నేచర్ అనేది ఎక్కడా దొరకదు మీకు. నేను నా వైఫ్ ఇద్దరు కూడా బెంగళూరుకి వెళ్తే దగ్గర స్టార్టింగే 40,000-50,000 వరకు ఎర్న్ చేస్తాం మంత్లీ. కానీ అవన్నీ వద్దు, మనకి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి దాంట్లోనే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేవాళ్ళు, ఎవరు హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు ఫార్మింగ్ లోకి వస్తే ఎలా ఉంటుందో, ఎంత బాగా ఫార్మింగ్ చేయగలరో, ఏ పద్ధతులతో కొత్త విధానాలతో ఏదైతే చేయగలరో అవన్నీ కూడా అందరికి కూడా తెలియచేయాలి అని చెప్పి నేను ఈ ఫార్మింగ్ దీనికి వచ్చాను. నేను హైలీ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఫార్మింగ్ చేస్తే ఎలా చేస్తారో అనే దాన్ని క్లియర్గా అందరికీ తెలిసేలాగా చేయాలి. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొంతమంది ఫార్మింగ్లోకి రావాలి. ఈ మధ్య అందరూ కూడా ఎలా అయిపోయిందంటే, చదువుకున్న వాళ్ళందరూ కూడా జాబ్లు చేయాలి, బెంగళూరులో, హైదరాబాద్లో, అక్కడ ఇక్కడ అంతా ఉండాలి. కానీ ఈ విలేజ్లో ఉండే వాళ్ళు మాత్రం అన్ఎడ్యుకేటెడ్, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలీదు, సగంలో ఎడ్యుకేషన్ వదిలేసి వెళ్ళిన వారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. అలా కాకుండా ఈ మధ్య చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. అలాగే మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను అనుకుని ఈ ఫార్మింగ్ చేయాలి అని చెప్పి వచ్చాను. ఇప్పుడు రండి, ఆల్రెడీ మనము మన పొలం దగ్గరికి వచ్చేసాము. చూపిస్తే మన పొలం ఎలా ఉందో.
చూడండి ఈ గ్రీనరీ ఎంత కనిపిస్తుందో మీకు. ఇది మొత్తం అంతా మన పొలమే. ఇది వచ్చేసి మీకు చూడండి, దేంటే గుర్తుపట్టారా? ఇది వచ్చేసి ఉల్లిగడ్డ అన్నమాట. ఉల్లిగడ్డ అంటే కొంతమంది ఎర్రగడ్డ అంటారు, కొంతమంది ఉల్లిపాయలు అంటారు. కానీ మనం సాంబార్కి యూజ్ చేసే, మన వంటకి యూజ్ చేసే ఇలాంటి ఉల్లిపాయలు కాదు ఇవి. ఒక మెడిసిన్ పర్పస్ కోసం చేసే సీడ్ ఉల్లిపాయలు అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది. చూడండి ఎలాగుందో. దగ్గర దగ్గర 1.5 month అయింది దీనికి. చాలా అంటే చాలా బాగుంది చేను అనేది. ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి. ఎవరి మాట వినకండి మీరు. ఎవరెవరు ఫార్మింగ్ లోకి రావాలని అనుకుంటున్నారో, ఆల్రెడీ ఎవరు వచ్చారో, ఎవరు స్ట్రగలింగ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎవరి మాట వినకండి మీరు. ఎందుకంటే టమాటా వేసాం మేము అక్టోబర్ నవంబర్ టైంలో. ఆ టైంలో అయితే మంచి రేట్ దొరికింది. 2 lakhs దాకా వచ్చింది ప్రాఫిట్ అనేది. అప్పుడు మేము ఏం చేసామంటే, వాళ్ళు వీళ్ళు ఈ వర్షాకాలంలో పంట సరిగ్గా రాదు, వచ్చినా సరే పురుగు అంత ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మొత్తం అంతా చెరువే. ఈ చెరువులోకి నీళ్లు వచ్చేసాయంటే దగ్గర దగ్గర ఈ పొలంలో సగం పొలం, ఇక్కడ ఒక రూమ్ ఉంది చూడండి, ఆ రూమ్ వరకు సగం పొలం నీళ్లు పూర్తిగా మునిగిపోతుంది. మునిగిపోకూడదని చెప్పే మేము ఇంకా చూడండి, ఇక్కడ ఇంకా డౌన్ లో ఉండేది ఇదే. ఇప్పుడు ఇంకా హైట్ గా మట్టి ఒక దగ్గర దగ్గర ఒక 500 లోడ్లు మట్టి ట్రాక్టర్లో తోలించుకుని ఇలా కొంచెం హైట్ గా చేసుకున్నాము. మనం ఎంత హైట్ గా చేసుకున్నా సరే నీటికి అడ్డుకట్ట వేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. అప్పుడు ఆ టమాటాలు వచ్చాక ఎవరి మాట వినలే మేము. ఏదైతే అదైంది. వేరే వాళ్ళ మాట విని మనం ఎందుకు మోసపోవాలి? అదేదో మనం ఏదో ఒకటి మనకు ఏం కావాలనిపిస్తే దాన్నే చేసి మనమే మన చేతులు కరెంట్ పోగొట్టుకుందాం. వస్తే రావాలి, పోతే పోవాలి అని చెప్పి వేసాం. ఇక్కడ చూడండి ఇది ఎంత చిన్నగా ఉందో. ఇది నాటి దగ్గర దగ్గర ఒక 4 years అయిందనమాట. ఈ కొబ్బరి చెట్టు ఎలా అయిపోయిందో చూడండి. ఒక్క నిమిషం ఇంకా క్లియర్ గా చూపిస్తాను. అది ఎంత హైట్ ఉందో నా హైట్ తో కంపారిజన్ చేసి చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం. ఇంతే అన్నమాట. దీని కింద నించుంటే నేనేదో మరుగుజ్జులాగా కనపడతాను మీకు. కాదండి, ఇది ఉన్నదే ఒక సీడ్ కొబ్బరి చెట్టు అన్నమాట. ఇప్పుడే పూత వేస్తుంది ఇది. నెక్స్ట్ మా రూమ్ చూపిస్తాను రండి. ఈ రూమ్ అనేది చాలా అంటే చాలా పాతది. దగ్గర దగ్గర ఒక 15-20 ఏళ్ళు నేను చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి, దగ్గర నేను ప్రైమరీ స్కూల్ ఉన్నప్పటి నుంచి కూడా, నేను ఒక 5th or 6th ఉన్నప్పటి నుంచి ఇది ఈ రూము. చిన్న చూసారు ఎలా ఉందో. చాలా అంటే చాలా పాతది అన్నమాట. ఇదే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇదే. ఈ లోపల మొత్తం స్క్రాపే. దీంట్లో మొత్తం స్క్రాపే. పాములు ఉండొచ్చు, బల్లులు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అంతగా యూజ్ చేయం మేము. ఈ క్రేట్స్ అవి ఇవి వేసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాము. దీనమ్మ అక్కడేదో ఉన్నట్టుంది. ఏంటది? పామా? ఇందులోకి ఎన్నిసార్లు పాములు వెళ్ళాయంటే అన్నిసార్లు వెళ్ళాయి. దాన్ని ఎన్నిసార్లు చంపేసామో మాకే లెక్కకే లేదు. అన్నిసార్లు చంపేశాం. చూడండి పొలం వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తా. ఇక్కడి నుంచి ఇది మొత్తం అంతా మన పొలమే. అంటే మా వైఫ్ వాళ్ళ అత్త వాళ్ళ పొలం ఇది. దీన్ని కూడా నేనే చూసుకుంటుంటాను. మా పొలం ఈ పొలం రెండు నేనే చూసుకుంటాను. ఇందులో ఏం వేయాలి ఏం వేయకూడదు అనే ఐడియాస్ ఏమన్నా కావాలంటే వాళ్ళే చేసుకుంటారు, నన్ను అడగరు. ఎందుకంటే ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక్కొక్కరి ఐడియా ఒక్కొక్కరికి ఇష్టం అవుతుంది, ఒక్కొక్కరికి ఇష్టం అవ్వదు. దాంతో మనం ఏం చేయలేం. ఇక్కడ ఒక రూమ్ ఉంది. అది మా తాత వాళ్ళ తమ్ముడు, మా చిన్న తాత అన్నమాట. ఇది ఇంకో తాత. అంటే మా తాతగారు టోటల్గా 4. ఆ 4లో మా తాత పెద్దవాడు. మా నలుగురు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. ఎక్కడికి వెళ్లకుండా ఆక్రమించేశారు. మొత్తానికి దగ్గర దగ్గరగా ఒక 6-7 acres దాకా
వీళ్ళే నలుగురే ఆక్రమించేశారు మొత్తం కూడా. అప్పట్లో రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు అందరూ కొని ఫ్యామిలీ అందరూ ఒకరినొకరు మాట్లాడుకొని అందరూ కూడా ఆక్రమించేశారు. ఆక్రమణ అని చెప్పి అందరూ ఎక్కడికి వెళ్ళలేదు. ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా ఫన్నీగా ఉండేది. కొన్ని చెప్తాను, ఆ పాయింట్స్ చెప్పారంటే మీరైతే షాక్ అయిపోతారు. మీరు కొందరు షాక్ అయిపోవచ్చు, కొందరు నవ్వుకోవచ్చు, కొందరికి అయ్యా పాప అనిపించవచ్చు. చెప్తాను, క్లియర్గా చూపిస్తాను. అక్కడున్న ఆ చిన్నది మరి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అవి రెండు ఒకసారి నాటినవే, సేమ్ డేనే. అయినా సరే ఎందుకు ఇవి ఇంత పొడుగ్గా అంటే నాకైతే అర్థం అవ్వట్లేదు. దానికి దీనికి కూడా మేము ఏ ఫర్టిలైజర్ కానివ్వండి ఏది వేయలేదు, ఊరికి అలా నాటి వదిలేసాము. పొలంలో మనం నీళ్లు వదిలినప్పుడు సరిగ్గా ఆ నీరే దానికి వెళ్ళి అంత పెద్దగా అయింది. నాకైతే తెలియదు ఎందుకో ఇది మాత్రం అంత పొడుగ్గా అయిందో. ఇదైతే భూమిలోనే అంతలోనే ఉండిపోయింది. ఇది పెరగనే లేదు, ఎంత ఉంటే అంతే ఉండిపోయింది. ఇది ఏదో కొద్దిగా ఒక 1 feet పెరిగింది అంతే. ఊరికి ఆకులు పెరిగాయి, ఇంకేది పెరగలేదు. ఇది ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఆ కొబ్బరి చెట్లు, ఆ కొండలు, ఆ పొలాలు అవన్నీ కూడా ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి. ఏంటంటేనండి, మనం ఎన్ని వేలకు వేలు సంపాదించినా ఈ విలేజ్లో ఉండే అంత ప్రశాంతత అనేది ఎక్కడ అయితే దొరకదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరెవరికి మీకు కూడా అలాగే అనిపిస్తుంది అందరూ కూడా ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం. ఇదంతా కూడా, ఇది కూడా మన పొలం. ఇది నెక్స్ట్ ఏం పెట్టాలో తెలియక బీట్రూట్ పెడదాము అని చెప్పి అలాగే వదిలేస్తాం దీన్ని. ఇక్కడ కూడా ఒక రూమ్ చూపిస్తాను. ఈ రూమ్ చూడండి, ఇందులో అప్పుడే చూపించాను చూడండి. ఆ రూమ్ కన్నా ఈ పాములు అవన్నీ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫుల్ ఓపెన్గా ఉంది కదా, ఏం చేయలేం మనం. ఉల్లిపాయలు అవి దగ్గర దగ్గర ఒక 6-7 months అయిపోయింది ఇక్కడ వేసి. అలాగే ఇది కూడా మనదే, ఈ చింత చెట్టు అనమాట. అందరూ కూడా దీన్ని కట్ చేసేయాలి అన్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు కదా ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎలాగంటే, ఏదైనా ఒక చెట్టు నుండి ఆ చెట్టు ఆ కింది భాగంలో అనేది ఏ పంట కూడా సరిగ్గా అవ్వదు. దానివల్ల దాన్ని కూడా కట్ చేసేయాలి అన్నారు వీళ్ళు. కానీ నేనైతే వద్దు, కట్ చేయడం వద్దు అని చెప్పి ఆపేసాను. ఎందుకంటే ఇక్కడ అంత పొలం ఉంది. ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడినా మనము ఈ భోజనం తిన్నప్పుడైనా సరే ఓ అరగంట ఇలా ఒక చెట్టు కింద కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకోకపోతే మనకు ఏదోలా ఉంటుంది, ఒక కంఫర్ట్ అనేది ఉండదు అదే ఎండలోను. అసలైన వీడియో ఇక్కడే స్టార్ట్ అవుతుంది చూడండి. ఎవరు నవ్వకండి, సరేనా? ఎవరు నవ్వకండి, సీరియస్ మ్యాటర్ అంటారు చూడండి బాలయ్య. అలాగా వచ్చేసింది. ఇదే మన మంచం అన్నమాట. చూసారా, ఈ నార్మల్లో ఈ టేప్ మొత్తం వెళ్ళిపోయింటే, ఈ వాటర్ టేప్ అనేది డ్రాప్ టేపు, దాన్ని పాతవి ఉంటే దాన్నే పూర్తిగా దానికి చుట్టేసి క్లియర్గా అల్లేసి దానికే మంచానికి అల్లేసి దాన్ని రెడీ చేసుకున్నాను. ఎలా ఉంది టెక్నాలజీయా? ఎంత మనం సంపాదించినా సరే, ఎన్ని వేలకు వేలు ఖర్చు పెట్టినా సరే ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఏంట్రా బాబు లైఫ్ ఇలా అయిపోయింది, పొద్దునే లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, అక్కడ వర్క్ చేసుకున్నామా, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో ఒకటి బండిలోనో అక్కడ ఇక్కడ ఏదో ఒకటి తిన్నామా, మళ్ళీ వచ్చామా, పడుకున్నామా, లేచామా, వెళ్ళామా, పడుకున్నామా, లేచామా, ఇదే రిపీట్ అయిపోతుంది అక్కడ. అది తప్పని నేను చెప్పట్లేదు, నాకు అలాంటి లైఫ్ అనేది ఇష్టం అవ్వదు. ఎందుకంటే చాలా అంటే చాలా రిపీటెడ్గా ఉంటుంది. అది మనం జీవించవచ్చు. ఒకరి కింద పని చేస్తున్నాము అనే ఫీలింగ్ మనకు ఉండదు. మనకేం కావాలో, మనం ఎలా ఉండాలో మన లైఫ్లో, మనల్ని ఎవరిని మనం ఏ తప్పు చేసినా సరే మనల్ని దూషించే వాళ్ళు ఉండరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రశాంతత అనేది ఎక్కడ ఉండదండి.
ఇలా మంచం మీద పడుకుని హాయిగా ఉంటే ఎంత బాగుందో కదా. దీనికన్నా ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు అనేది నా అభిప్రాయం. మీరు కూడా ఎవరెవరు అనుకుంటారో అలాగే అనుకుంటారు, అందరూ కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అసలు సిసలైన ఒక మ్యాటర్ చెప్తాను రండి. ఇది ఒక్క నిమిషం ఇక్కడే వచ్చేసా. నేను కొత్తగా ఏదేదో ప్రయోగాలన్నీ చేస్తుంటాను. అలా చేసి చాలా ఇక్కడే చూడండి, ఆ ప్రయోగాలు చేసిన ఒక ఫీల్డ్ అనేది ఇదనమాట. ఇది దగ్గర ఇక్కడ ఈ పైపులు వేసాం చూడండి. ఈ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్లో బండలు పాతారు చూడండి రాయిలో, ఇక్కడి వరకు ఈ ఎంత ఉందో ఈ భాగం అనేది అంతా కూడా ఇది మా తాత వాళ్ళది అనమాట. అంటే మాది. ఇక్కడ కొత్త ప్రయోగాలను నేనే చేస్తుంటాను. ఈ ఊర్లో ఉల్లిపాయలు వేసిన వాళ్ళు కింద చూసాం చూడండి, అలాంటి ఉల్లిపాయలు కాదు. ఫస్ట్ టైం నేను దీంట్లో వేసిన పంట ఏంటంటే ఉల్లిపాయలు వేసినప్పటి నుంచి అప్పుడు వేసినప్పుడు ఎంత ఒక 20,000 to 25,000 పెట్టుబడి పెడితే దగ్గర మనకు ఒక 18,000 వచ్చింది. వావ్. మళ్ళీ సెకండ్ టైం నేను కొత్తిమీర వేసా. మొత్తం అంతా కూడా కొత్తిమీరనే. అది వేసినప్పుడు ఎలా అయిందంటే, ఎక్కడా దొరకని అన్ని చోట్ల కూడా వాన చాలా అయిపోయి అన్ని చోట్ల కూడా డ్యామేజ్ అయిపోయింది. నేను ఈ నాటి కొత్తిమీర వస్తుంది చూడండి, అది వేసాను. దానివల్ల ఈ ఆకు అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. రేట్లు మాత్రం లేవు. ఆకు మాత్రం ఆ కొనుక్కున్న వాళ్ళు కూడా వేరే చోటకు వెళ్ళి అక్కడ ఆకు బాలేదని చెప్పి సగం పెరికేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి పెరుక్కున్నారు. ఆకు మాత్రం అంత బాగా వచ్చింది కొత్తిమీర, కానీ రేట్లు మాత్రం లేవు. అప్పుడు కూడా దగ్గర ఒక 15,000 నుంచి 20,000 తెంగపెట్టాను నేనైతే. ఇక్కడున్నది ఏంటో గమనించారా? అది ఒక జొన్న మొక్కదంట అన్నమాట. మొక్కజొన్నలు కూడా వేసాను నేను లాస్ట్ టైము. నా దరిద్రానికి ఎలా అయిపోయిందంటే, మొక్కజొన్నలు వేసినప్పుడు చెప్పి నేను ఈసారి పాప్కార్న్ వేద్దామని ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వేసాను నేను. సెప్టెంబర్ లాస్ట్లో అంతా క్లియర్ చేసాము, అంత పంట అంతా కూడా క్లియర్ చేసాము దీంట్లో లేకుండా. అప్పుడు ఏమైపోయిందంటే ఈ మొక్కజొన్న వేసినప్పుడు మొత్తం ఈ దగ్గర 1 ఎకర్ ఉంది, ఇది మొత్తం మొక్కజొన్న వేసాను నేను. అప్పుడు ఏమైపోయిందంటే, ఈ గడ్డి అనేది చాలా పెరిగిపోయింది. ఆ గడ్డి మందు కొట్టినా సరే వెళ్ళలేదు. మేము విత్తనాలు ఎప్పుడు నాటామో ఆ రోజే వర్షం పెద్దగా వచ్చి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయింది అన్నమాట. మేము ఎప్పుడు విత్తనాలు నాటామో ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఒక 15 రోజులు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. దానివల్ల మొత్తం లోపల ఆ విత్తనాలంతా, ఈ మొక్కజొన్న విత్తనాలు అన్నీ కూడా అక్కడే కులిపోయాయి అన్నమాట. దానివల్ల ఒక్కొక్కటి మొలిచాయి, ఒక్కొక్కటి మొలవలేదు. అప్పటికే చాలా అంటే చాలా బాధేసింది. అప్పుడు అలాగే దాన్ని వదిలేయకూడదు అని చెప్పి మళ్ళీ ఇంకో ప్యాకెట్ మొక్కజొన్నలు తీసుకొచ్చి, అంటే అప్పుడు పాప్కార్న్ వేసాను అనమాట. అదే పాప్కార్న్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొంతమందిని పిలిచి మళ్ళీ దాన్ని నాటించి మళ్ళీ అది వచ్చే వరకు ఇప్పుడు మనం ఎక్స్ట్రా నాటిన ఆ మొక్కజొన్నలు కూడా మొలకలు వేశాక మళ్ళీ అప్పుడు గడ్డి మందు కొట్టాను. అదే నాకు చాలా అంటే చాలా మైనస్ అయిపోయింది. మా ఊర్లో కొంతమంది అందరూ కూడా దగ్గర ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు అంతే దానికి. ఎందుకంటే వాళ్ళ పొలాల్లో గడ్డి ఏది ఉండదు కాబట్టి స్టార్టింగ్ లో ఒక 2 మూటలు యూరియా మూటలు ఒక 600 పడుతుంది. మళ్ళీ లాస్ట్ లో ఇంకో 2 మూటలు వేసి దగ్గర ఇంతే వేసి ఇంకో ఒక్క మూట వేసినా కూడా, ఏదైనా ఈ ఫ్యాక్టరీ లాంటిది ఏదైనా వేసినా కూడా దగ్గర ఒక 1,000 ఒక 2,000 వరకు ఖర్చు పెట్టుంటారు. నేనైతే దగ్గర దానికోసం దీంట్లో మందుల కోసమే, ఆ వేసే మందుల కోసమే దగ్గరగా 6 నుంచి 7,000 ఖర్చు పెట్టా. అంతా కూడా పెద్ద బొక్క నాకు. అదే చెప్పాను చూడండి, నేను మనకి గోరంత అదృష్టమైన సరే ఉండాలి అని చెప్తాను చూడండి. మాది ఎలాగుందంటే, మాకు అదృష్టం అనేది గోరంత కూడా లేదు నాకైతే. ఈ దురదృష్టం అనేది, కష్టం అనేది
చాలా ఇక వెనక అక్కడ ఉండే చూడండి కొండలు, అంత కష్టపడతాను నేనైతే. చెప్పాను కదా, మేమే గడ్డి అంతా కూడా గడ్డి పెరగడం కానివ్వండి, దగ్గర దగ్గర సగం పని మేమే చేసేసుకుంటాము. ఎవరిని పని వాళ్ళని కూడా పిలవం మేము. అయినా సరే ఇలా అయిపోయింది. ఏం చేయాలో నాకు కూడా తెలియలేదు. చాలా అంటే చాలా బాధేసింది. 1 ఎకర్కి పాప్కార్న్ మంచిగా పండితే దగ్గర దగ్గర ఒక 10 క్వింటాల దాకా అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది జస్ట్ ఒక 2 నుంచి ఒక 3 క్వింటాలు మాత్రమే అవుతాయి. అన్ని మాత్రమే దొరికాయి నాకైతే. అందరూ కూడా రైతే రాజు రైతే రాజు అంటాడు. అందరూ అలా అంటారు కానివ్వండి, మన రైతు పరిస్థితి అనేది ఎలా ఉందో చూడండి. మనమంటే ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏదో దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాము. ఆ కాలం నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఏదైనా జరిగిందంటే, ఎందుకంటే వాళ్ళు మొత్తం దాని మీదే ఆధారపడి ఉంటారు. ఇక ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాము. మొత్తం అందరూ కూడా దాని మీదే ఆధారపడి ఉంటారు. ఎక్కడంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ ఎంప్లాయీస్కి ఒక మంత్లీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అతను ఎన్ని ఈఎంఐలు కానివ్వండి, ఎన్నైనా కానివ్వండి మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఒక రైతుకు అనేది ఈ మొక్కజొన్న అనేది మినిమం ఒక 4 months అనుకోండి. కానీ అది మళ్ళీ దాన్ని కట్ చేసి, దాన్ని సపరేట్ చేసి, దాన్ని మిషన్లో వేసి, దాన్ని వచ్చి ఒక మధ్యవర్తి అనేవాడు తీసుకువెళ్ళి మళ్ళీ దానికి రావాల్సిన డబ్బులు అనేవి ఒక 1 monthకో ఒక 2 monthsకో ఎప్పుడో ఇస్తాడు. దానికి కూడా ఒక 20 సార్లు 30 సార్లు కాల్ చేసి అడుక్కోవాలి మనము. ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం రైతులందరూ కూడా. ఇది గవర్నమెంట్ అనేది ఎలా అయిపోయిందంటే రైతుల గురించి అస్సలు పట్టించుకోదు. ఏదేదో పథకాలు ఉంటుంది, అదంటుంది అంటుంది. ఒక తెలుగు గవర్నమెంటే కాదు, ప్రతి ఇండియన్ గవర్నమెంట్ ఏది కూడా రైతు గురించి ఏది కూడా పట్టించుకోదు. ఒక బ్లాగింగ్ వీడియోస్ కాదు, ఇంకా చాలా మంచి వీడియోస్ చేశాను నేను. బిగ్ బాస్ వీడియోస్ చేశాను, మూవీ గురించి చేశాను, చాలా మంచి వీడియోస్ స్టార్ట్ చేశాను. ఉట్టి వ్లాగింగ్ మాత్రమే పెడతాడు అనుకోకండి. చాలా మంచి వీడియోస్ అన్నీ కూడా ఒక సైన్స్కి సంబంధించినవి కానివ్వండి, ఒక మోటివేషన్ కానివ్వండి, ట్రోలింగ్ వీడియోస్ కానివ్వండి, చాలా మంచి వీడియోలో ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరెవరు చూసారో అందరూ కూడా ఎవరెవరు విలేజ్ని ఎవరెవరు ఇష్టపడతారో, మేము ఇలా సిటీలో ఉండి చాలా మాకు మెంటల్ ఎక్కిపోయింది. ఇప్పుడు విలేజ్కి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నాము, విలేజ్ని చాలా మిస్ అవుతున్నాము అని ఎవరెవరు అనుకుంటున్నారో, దీనమ్మ జీవితం చెయ్యి మొత్తం నొప్పి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలాగే చేతిలో పట్టుకొనే రికార్డ్ చేస్తున్నాను. నేను స్టాండ్ కూడా తీసుకురాలేదు, మర్చిపోయాను. ఇలాగే పట్టుకుని చెయ్యి అయితే లాగేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. కానీ మీకు మొత్తం అంతా వ్యూ అంతా క్లియర్గా నేను మాట్లాడేది కాదు, మొత్తం వ్యూ కూడా కనిపించాలి అని చెప్పి క్లియర్గా పట్టుకుంటున్నాను. ఎవరెవరు అలా అనుకుంటున్నారో, ఎవరెవరు విలేజ్ని మేము చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము, మేము కూడా అక్కడే వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. కానీ ఎందుకు రాలేకపోతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది హోమ్ లోన్స్ తీసుకుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళ కోసం కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అక్కల కోసం, చెల్లెళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో మంది ఈఎంఐలు కడుతూ ఈ ఈఎంఐ అనే ఒక కాన్సెప్ట్ నుంచి అక్కడ చాలా మంది ఉండిపోయారు అనేది నా అభిప్రాయం. ఒక్కసారిగా ఈఎంఐ అనేది మన గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేసేస్తే చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చి విలేజ్ లో సెటిల్ అయిపోతారు. నాకు ఈ సిటీ గోల్ వద్దరా స్వామి, ఇలాగే విలేజ్ లో హాయిగా ఉండిపోతానని చెప్పి అందరూ కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతారు అనేది నా అభిప్రాయం. ఎవరెవరు అలాంటి వాళ్ళు ఉన్నారో నన్ను వదిలేయండి రా బాబు, హాయిగా నేను మా ఇంటికి విలేజ్కి వెళ్ళిపోయి హాయిగా అలాగే అక్కడే ఉండిపోతాను నేను అని ఎంతమంది ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరు విలేజ్ని చాలా మిస్ అవుతున్నారో, పొద్దున్నే లేవగానే కోడి కూతలు, ఈ పశువుల అరుపులు అన్నీ కూడా వినడానికి ఎంత హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తాయో, దాన్ని మొత్తం ఎవరెవరు మిస్ అవుతున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరికి అలా అనిపిస్తుందో, ఈ విలేజ్లో ఉండే ఆ ఫీలింగ్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము. ఈ సిటీలో వర్క్ చేసామా, వచ్చామా, వెళ్ళామా, పడుకున్నామా, ఈ సౌండ్ పొల్యూషనే కానివ్వండి, ఈ ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మాకున్న కష్టాల వల్ల మా ఫ్యామిలీ ప్రాబ్లంల వల్ల మాకున్న ఈఎంఐలు కానివ్వండి, ఆ కష్టాల నుంచే మేము ఈ సిటీ వదిలి మా ఊర్లకి వెళ్ళి హాయిగా ఉందామంటే ఈ కష్టాల వల్లే అవ్వట్లేదు అని ఎంతోమంది బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఎక్కడెక్కడో
ఒక్క సిటీనే కాదు, అన్ని ఎక్కడెక్కడ ఉన్నారో చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయకపోయినా పర్వాలేదు, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫీలింగ్స్ ఏంటి, నేను చెప్పిన దాంట్లో మీరు ఎవరెవరు ఫీల్ అయ్యారు నేను చెప్పినది అంతా కూడా, వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఇంతే గైస్. ఇప్పుడు లాస్ట్లో ఒకే ఒక డైలాగ్ ఏంటంటే, ఎంతోమంది సిటీ వదిలేసి ఇక్కడికి రావాలి, విలేజ్లో రావాలి, సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకందరికీ ఒక చిన్న డైలాగు వినేయండి అందరూ కూడా. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకుని మళ్ళీ మనకిష్టం వచ్చిన జాబ్ చేద్దామంటే అవ్వకుండా ఎవరి కిందో వెళ్ళి పని చేసి అక్కడ జాబ్ చేసి వాడు ఏమంటే అదంతా అనిపించుకుని ఒక శాలరీ కోసం వాడు ఎన్ని తిట్లు తిట్టినా వాడి ఏ మాటలన్నా సరే అవన్నీ కూడా అనిపించుకుని మన ఫ్యామిలీ కోసం, మన అక్క కోసం, మన చెల్లి కోసమో ఎవరికో పెళ్లి చేయడానికో అక్కడే ఉండి మన ఊరికి రావాలని మనకు అనిపించినా సరే మనం రాకుండా అక్కడే ఎంతో కష్టపడి ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి నేను డెడికేట్ చేస్తున్నాను.